ఈరోజైతే మనము ఒక టమాటా హార్వెస్ట్ చేద్దామండి. ఇంకొకటి ఏంటంటే, ఈ టమాటా ఏం వెరైటీ అన్నది మీరెవరైనా చెప్తే ఈ సీడ్ అనేది మీకు ఫ్రీగా నేను ఇస్తాను. ఓకేనా? అయితే మీరు కమెంట్ రూపంలో ఈ టమాటా ఏం టమాటా అన్నది రాయాలి. అంటే ఇది ఇప్పుడు చాలా రకాల టమాటాలు ఉంటాయి కదా, అందులో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఏం పేరు అన్నది కరెక్ట్గా చెప్పిన వాళ్ళకు ఈ సీడ్ అనేది ఉచితంగా ఇస్తాను. సరేనా? అయితే ఇప్పుడు ఈ కాయలు కూడా ఎట్లా కాస్తున్నాయి అన్నది కూడా చూడండి. మన ప్రీవియస్ వీడియో చూస్తే కూడా మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? మరి ఎంత బాగా కాసాయి అన్నది చూడండి. అయితే ఇప్పుడు మనం ఈ టమాటాలు అనేది పండిన టమాటాలు మాత్రమే హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, సైజ్ ఏమన్నా చాలా బాగుంది. చూసారా? కొంచెం దూరగా ఉన్నాయి, కొద్దిగా పండినవి మాత్రమే తీసుకున్నాం. పచ్చడికి కానీ కర్రీకి కానీ అన్నిటికీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో. మరి మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి టమాటాలు చూసారా అన్నది కూడా నాకు చెప్పండి. అయితే ఈరోజైతే పచ్చడి పెట్టడానికి తీస్తున్నాను. చలికాలం కదా, త్వరగా పండిపోతాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూసారు కదా, చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ గోడ పక్కంచెలన్నీ బయటకు వచ్చేసాయి. చూడండి ఎంత బాగా కాసాయో. చూడండి, ఇందులో ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, చెట్టు కింద ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా లోపలికి కూడా ఉన్నాయి. దూర కాయలు తెంపిస్తున్నా. చెట్టు నిండా ఇలా కాయలు ఉన్నాయండి. ఇంకా ఇటు సైడ్ కూడా చాలా ఇంకా వండిపోయినాయి. ఇటు 4 సైడ్స్ కొన్ని అయితే పండిపోయి ఇచ్చుకపోయినాయండి. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇక రెడ్ కలర్ చూసారా? ఇన్ని రకాలు ఇంత మందు లేకుండా పండిస్తున్నానండి. ఎంత బాగా పండుతున్నాయి. చలికి వీటి నుంచి అవే సూపర్గా వస్తాయండి. చూడండి ఇంకెంత బాగున్నాయో. ఇంకైతే ఈ గుత్తికైతే చాలా ఉన్నాయి చూసారా? ఇట్లా చాలా బాగా కాస్తాయండి. ఇంకొకటి ఉన్నది ఇక్కడ. ఎందుకోసం నా పచ్చడి అయితే అవుతుందండి. ఒక 2 kgs పచ్చడికి అయితే అవుతుంది కావచ్చు అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనం ఇన్ని తెంపుకున్నాం. ఇంకొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తా. ఇప్పుడైతే మనం ఇన్ని టమాటాలు తెంపుకున్నామండి. మరి మీకు హార్వెస్టింగ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఉంటారండి.